ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్? ఎప్పుడు పెడతాం ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లోనే. ఎన్నో ఏడుస్తున్నాడంటే ఒక బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పి మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది, వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. మీకు మీరమ్మా బాధపడ్డారా? ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారేంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి సైలెంట్? నేనేం అనుకోలేదనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడు. కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? సిగ్గుగా చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకారణమైన బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగా సభ్యులు ఏదో జరిగింది, సగవాళ్ళు సగవాళ్ళు అవ్వవు. ఏం ఫ్యాక్టరీలో కూడా ఇవి చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ సబ్సిడీ లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా చేసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ హోమ్స్ చూసాను. వాయిస్ హోమ్స్ ఎప్పుడు చేశాడు, అదే నేను ఫస్ట్ టైం సోషల్ వేస్తాం మా పవన్. ఇప్పుడు ఏడు ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే మీరు ఏడవకండి అమ్మా, అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా అని ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేము. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు, ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే, అది చాలా తప్పది. అది చేసేసి అందులో శక్తి వేసారు, ఫ్యాషన్ సానుభూతి జరిగింది, అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను, సరిగ్గా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మనుషులను తెలుసుకున్నాను కదా అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా, వాళ్ళ అన్నయ్యలతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా సలహా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారమ్మా ఒకసారి చెప్పు, మాట్లాడరా? లేదు, బాబు దగ్గర ఉన్నాం కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు? సైలెంట్ గా ఉంటారా? స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో,
మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను ఆయన ఫస్ట్ పట్టుకొని ఏం ఇలాగా చెప్పు ఎలా మాట్లాడారు ఎలాగానే పట్టుకున్నాము చేస్తున్నా హ్యాపీగా ఉన్నావా అన్న ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? ఉన్నారు అన్ని రూములన్నీ చూపించారా? చూపించి ఏడ్చాడా పవన్? ఏడ్చే పవన్ ఏడ్చాడా? ఏడద్దు వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? చెప్పి కప్పు తీసుకొని రానన్న చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. కూర్చుంటే చెప్పదు. అదే అనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నాను అన్న. ఇప్పుడు హుషారు అది ఇప్పుడు హుషారు కప్పు అనేసరికి హుషారు. ఓకే, మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? లోపల పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాడు. అదేంటదండి? రీతు అంటారేమో అనుకున్నా. ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా? ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే? అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి చెప్పండి, ఏం కాదు చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరితో ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, వచ్చారు. అచ్చా అచ్చా, అందరు మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్ లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది పుష్కలు వస్తున్నారు కదా, అది మరీ గౌరవం. మీరు అది పుష్కోవట్లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, కలిసిపోతున్నారు. అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసు. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఇది ఎవరి అనలో ఒక ఏమైనా అంటే అక్కడ పాయింట్స్ అని వదిలేస్తారు, ఈ పని చూస్తుంటారు. అందువల్ల అందరూ మంచిగా ఉంటున్నారు. ఎవరికి సరిగ్గా ఎవరు మీకు మామూలు చూసుకోవడంలోనైతే మంచిగా అనిపిస్తుంది. మీ అబ్బాయిని రోజు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు చూస్తున్నారా? టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా? టీవీ పెట్టుకొని అంటున్నారు, షో వచ్చినప్పుడు చూస్తున్నాం. అచ్చా, సాయంత్రం గంట సేపు చూస్తున్నారా? లైవ్ పెట్టట్లేదా? 24 ఈయన పెట్టుకుంటారు, ఈయన పెట్టుకొని చూస్తారు, మీరు చూడరా? నేను చూస్తాను అప్పుడప్పుడు. ఇంట్లో పనులు చేయాలి, ఎవరు చేస్తారు టీవీ చూస్తే? పెద్ద బాబు అంటే ఇంక 24 గంటలు అదే చూస్తాను. ఊర్లో మీ ఊరంతా మొత్తం అందరూ చూస్తున్నారు, మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. మీ బాబు గురించే చూస్తున్నాము అందరూ. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్లోని అంతమంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు పొద్దున్న అందరూ మీ ఇంటికి హ్యాపీగా వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా. వచ్చి దిగుతున్నారు. మా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారు చెప్పండి, మేము వస్తాం. ఫ్యామిలీలో మాకు చాలా అభిప్రాయం ఎప్పుడు చూస్తున్నాం, కూర్చుని ఉంటారు, అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. రోడ్డు మీదకి వెళ్తే పవన్ వాళ్ళ అమ్మ పలవన్ వాళ్ళ నాన్న అని చెప్తున్నారు. ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారండి? ఇప్పుడు మీరు సెలబ్రిటీలు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందా? అబ్బా మా అబ్బాయి ఇంత పేరు ఇంత తీసుకుని వచ్చాడు, హ్యాపీగా ఉంది. ఓకే, అంటే మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పవన్ ని? పవన్ అర్థం చేసుకున్నాడు వాళ్ళ అన్నయ్య. హౌస్ లోనే వాళ్ళ అన్నయ్య వాళ్ళ బ్రదరే బాగా అర్థం చేసుకున్నాడు. హౌస్ లో అంటే ఈ హౌస్ లో కాదు, బిగ్ బాస్ హౌస్ లో తాకిందంటే మాట్లాడేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, అందరూ బాగానే ఉన్నారని చెప్తున్నారు కదా. మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంతే, అందరితో బాగుంటున్నాడు. అందరికీ ఆడ కుక్ చేసి పెడుతున్నాడు. కుకింగ్ అయితే చాలా
చాలా బాగుంది అంటున్నారు. ఎప్పుడు మా ఇంట్లో అంత కుకింగ్ ఎప్పుడు చేద్దాం చూడలేదు. అవును, అసలు మీ వంట ఏంటంటే అంత బాగా చేస్తున్నాడు. అందరూ కూడా పవన్ కుకింగ్ అంటే చాలా ఇష్టం. గ్లాస్ తీసి ఇక్కడ ఆ, హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని చేసేవాడు. బిగ్ బాస్ మస్తు చేసేస్తున్నారు. అదే కదా వంటలు మీరు చూసేది ఎప్పుడైనా? మీ- ఆ చేతితో ఎప్పుడు చేసి వండి పెడతా మేము ఎప్పుడు తినలేదు. ఆ, మరి అంతమంది వండి పెడుతున్నాడు ఇప్పుడు great వచ్చి మొత్తం అంటున్నారు. అంతా వండించండి ఇంట్లో రోజు. మీరు ఇంక వంటకాయ అదే మేము అదే బిగ్ బాస్ నుంచి వచ్చాక మేము వండించుకొని తింటాం. మీ బాబాయ్ చేస్తున్నాడు చాలా బాగుంటున్నాయి అని అంటున్నారు అందరూ. అందరున్నా? ఆహా, బిగ్ బాస్ లో ఆహా. అవునా, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అందరూ అన్నారా? అన్నారు. మీరేమనుకున్నారు? ఇప్పుడు నేనే నేర్పించానని చెప్పాల్సింది. మా బాబు మాకు అసలు ఏం చేసేవాడు కాదు, మా అమ్మగారే చేసి పెడతాను నన్ను చేయనవరని మా బాబు చెప్పాడు. అవునా? అయ్య, మరి ఏమి అంటే పవన్ ని హౌస్ లో చూసినప్పుడు మీకు కొత్తగా అనిపించింది ఏంటి? ఈ వంట కాకుండా ఇంకేమైనా కొత్తగా చూసారా? పవన్ ఎప్పుడు చూడలేదు. అదే వంటలో ఎప్పుడు చేయలేదు, ఇంత బాగా చేస్తున్నాడా ఏంటి. ఇంకా ఇంకేమైనా చూసారా? కొత్తగా అనిపించిందా? ఏంటి మా పవన్ లో ఎన్ని కళలు ఉన్నాయా అని అనుకున్నారు? ఏ విషయంలో అనిపించింది? ఇది పవన్ చెప్పలేదు నేను చూసింది అక్కడ చూసి ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయంట. అవును, ఒళ్ళంతా దెబ్బలు. ఇదేంటమ్మా అంటే నీకు తెలుసు కదమ్మా గేమ్స్ ఆడుతున్నాను కదా గేమ్ అని అంటే అప్పుడే బాధ వచ్చింది. ఇక్కడ గీసిపోయి మా బాగా తగులుతున్నాయి. ఏది బాగా తగులుతున్నాయి. చేస్తున్నాను ఇప్పుడు అయిపోయింది. బర్నీకి పడిపోయిన గురించి ఇక్కడ నిప్పని అలా అంటున్నాడు కానీ ఈడికి ఆ రోజే అసలు పడినోడు ఈడు ఫస్ట్. మీరు చూసారా లేదా? గట్టి మీద పడించండి ఆడు. ఆడికి అసలు గట్టిగా తగిలి ఉంటది. ఈడు వయసులో ఉన్న గురించి చెప్పుకోలేకపోయాడు. నేను అప్పుడే అనుకున్నాను ఈడికి అసలు చాలా గట్టిగా తగిలి ఉంటది. మళ్ళీ రోజు కూడా షార్ట్లు వేసుకొని తిరిగాడు కదా. షార్ట్లు వేసుకొని తిరిగి బాగా దెబ్బలు తగిలియండి వాడికి. కానీ చెప్పుకుంటాను లేదు ఏముంది, ఇంకా వాళ్ళకి కామన్ అయిపోయింది. సరే, డన్ అండి. ఫైనల్ గా పవన్ గేమ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతవరకు శాఖలో కూడా మా పొలం రోజేసి అభిమానించిన చాలా వరకు తీసుకొచ్చారు. అకౌంట్ కూడా ఫైనల్ వరకు తీసుకెళ్ళి రోజు వేసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి రోజు వేసి మా వాళ్ళని ఫైనల్ వరకు తెలిపేస్తారు కోరుతున్నాను. మీరంటే కాపీ పేస్ట్ పెట్టి అంతేనండి. మా బాబును బాగా గెలిపించి ఓట్లు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా వేసి గెలిపించాలని కోరుతున్నాను. వేసేస్తారు. మీరు అడిగారు కదా, ఇంక వేసేస్తారు. అయిపోయింది. సేమ్ అండి. చెప్పండి మీరు. పవన్ బాగా ఆడుతున్నాడండి. మీ అందరి సపోర్ట్ ఆడికి బాగా కావాలి. మీ సపోర్ట్ వల్ల ఆడికి ఓట్లు వేసి బాగా గెలిపించాలని మా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. సో థ్యాంక్ యూ. నేను కూడా కోరుకుంటున్నా. తెలుసు మీరు లోపల మీరు తక్కువ మాట్లాడతారు, మరి అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నా. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. అది ఒక గేమ్ పరంగా మాత్రమే. జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అది ఆలోచించండి, ఎక్కువ ఏం బాధపడకండి. అది గేమ్ మాత్రం ఇప్పుడే గుర్తు, మళ్ళీ అంతా అయిపోతే ఇంకంతా నార్మల్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏం బాధపడకండి. తప్పకుండా జనాలు చూస్తున్నారు కాబట్టి ఓట్లు వేసి ముందు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కి, ఇంకా సపోర్ట్ చేస్తారని బాగా కోరుకుంటున్నాను. మరి మీరు మాట్లాడకపోతే ఎవరు చేస్తారండి? మీరు అసలు మాట్లాడట్లేదు, ఎలా చేస్తారు? బిగ్ బాస్ లో అందరూ కూడా సప్లై చేస్తారు. మా వాళ్ళు మరి ఎవరితో సపోర్ట్ చేయరు, సింగిల్ అయిపోయారు. వాళ్ళు ఫెయిల్ ఉన్నారు, ఇది ఫెయిల్ ఉంది బాబా. అయినా సరే అంతమంది మనుషులు తెచ్చుకొని ఈ వేల వరకు నిలబడాలని గ్రేటే. ఇవాళ వరకు నిలిచిన దాన్ని సంతోషపడుతున్నాం. అంతే అంతే అంతే. హ్యాపీ కదా, హ్యాపీ అంత హ్యాపీ. ఇక్కడ వరకు వచ్చారు అంత హ్యాపీ కదా. సూపర్. మీరు చాలా విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రెడీగా ఉండండి, ఇంటికి తీసుకుని వస్తారు. మొత్తంలో కూడా అందరూ వస్తానన్నారు. ఎందుకంటే అంకుల్ బాగాలేదు కదా, అంకుల్ మేము అందరం చూస్తామంటే మేము బయటకు వచ్చాక అందరూ వస్తారా? మా ఫలం పెళ్లి కూడా మేము అందరూ వస్తాం అని చెప్తాను. నేను వస్తాను చూడడానికి వాళ్ళతో పాటు. ఆ మాట చెప్పాలి. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను వద్దాము అనుకుని, చాలా సార్లు అనుకున్నాను. చెప్పాలి కదా మీరు వెళ్ళినప్పుడు చెప్పదు, మీకు వస్తుంది మాట. సైలెంట్ అంటే చెప్పాలని అనుకుంటారు, అంతలోపు టైం అయిపోద్ది.
చేయాలి అగరబత్తి చేయాలి కదా మనకు. అందరూ బయటకు వచ్చేటప్పుడు అన్నారు అందరూ అంకుల్ బయటకు జాగ్రత్తగా వచ్చాక ఉండండి వస్తామండి మేము అంకుల్ చూడడానికి, పవన్ పెళ్ళికి కూడా మీరు పిలవండి ఉమ్. అని చెప్పి ఎవరెవరికండి పెళ్లి? ఎవరెవరు పెళ్ళి ఈ మానీలు అందరూ అన్నారు. ఎవరు పెళ్లి సెట్ ఎవరికి చేస్తున్నారు? ఎవరు పెళ్ళి? మీ అబ్బాయి పెళ్ళి? పవన్ పెళ్ళి అంట. పవన్ పెళ్ళి అండి. సంబంధం చూస్తారా? లేదు చూడండి. మరి పెళ్ళి అని ఫిక్స్ అయిపోయారా? లేదండి వాళ్ళు అన్నారు అప్పుడే కాదన్నా. చూస్తున్నారా? సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదు, చూడట్లేదా? చూస్తారా? స్టార్ట్ చేస్తారా? చెట్లు అయ్యాక చూస్తాం. సెటిల్ అయిపోయాడు ఇంకేంటి? ఇంకా చెప్పలేదు, ఇంకో సంవత్సరం చెప్పలేదు. సంవత్సరం టైం పడుతుంది. అది నిలబడదు కదా, ఇంకా చేయలేదు, సంవత్సరం ఇల్లు లేదు, ఏం సర్పంచ్ ఏం లేదు. ఇల్లు ఒకళ్ళు కాదండి, వాళ్ళ మనసులు మంచివి. అంతకు మించి ఇంకేం కావాలండి? ఆస్తులు ఆస్తులు ఎవరికి కావాలండి? ఈ ఆస్తి వాళ్ళు ఉంటుంది, రేపు ఈ పోతుంది. రోజు మనిషి పని కాదు. ఎందుకు రాదు? డబ్బు. నా హయాం చేస్తే మనిషి చూసేవాళ్ళు. అవును అప్పట్లో. వెనకాల ఏం లేకపోతే అప్పుడు. ఎలా కాదు, నేను చేసుకునేది అంటే కాదు ఉండాలి, ఏదో బయట ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అవును క్వాలిటీ ఉండాలి, ఉండదు. అదే చేసుకుంటారు. నాకు కూడా అదిగా ఖాళీగా ఉన్నాను. అది చేసుకుంటే 50 దేశం ఉండాలి, అదే చేసుకుంటాను చేసుకోవాలి. అవును అంతే కదా. అంతే అంతే. అది ఓకే డన్. జాగ్రత్త అంకుల్, జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం చూసుకోండి. మీరు కూడా జాగ్రత్త అండి, ఆరోగ్యం చూసుకోండి. చూస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అలాగే లేదు మంచిగా వెళ్తారు, అదే ఆల్రెడీ చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ అబ్బాయి మీరు అన్నట్టుగా కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనాలు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.